ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ 6 టీంలు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. ఇవి కాకుండా మనకి ఒరిస్సా నుంచి కూడా కొన్ని టీమ్స్ రెడీ చేసుకుంటున్నాం. బోట్స్, ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ తో, విత్ ఆల్ ఎక్విప్మెంట్ దే ఆర్ రెడీ. అట్ ద సేమ్ టైం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇంచుమించుగా 8, మొత్తం 13 టీమ్స్ ఈ రోజు రిజర్వ్ తో ఉన్న దాంట్లో కలిపి 13 టీమ్స్ ఈ రోజు రెడీగా ఉన్నాయి. ఈ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని కూడా మేము ముందే ఆ గ్రామాలకు పంపించుకుంటాం. నో మాక్సిమం అన్ని కూడా చెక్ చేసుకున్నామంటే ఒక్కొక్క టీమ్ లో 30 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. ఇంకొకటి కూడా ఏంటంటే, అంటే మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక మైన్యూర్ ఇష్యూస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈరోజు అధికారులందరూ కూడా. అంటే ఇప్పుడు మనకి పక్క రాష్ట్రాల నుంచి ఈ ఎఫెక్ట్ తెలియక చాలా మంది పెద్ద హెవీ వెహికల్స్ కూడా వచ్చేస్తే కొన్ని చోట్ల మనకి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో ముందుగానే ఆ తాలూకా స్టేట్స్ వాళ్ళ హెచ్ఓడీస్ కి కూడా అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కొన్ని రోజులు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి రేపు కొంచెం ప్రయాణాలు ఆపుకోండి, కొంచెం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో కొంచెం మీరు మినిమైజ్ చేసుకోండి అన్న విషయాన్ని కూడా మేము పంపించుకుంటున్నాం. అదేవిధంగా ఇవే కాదండి, హెలిప్యాడ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇన్ కేసు ఎక్కడైనా